Okay, good afternoon. So మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ఒక 30 క్వశ్చన్స్ లో 31 చేసినట్టున్నాం నిన్న. ఇప్పుడు రిమైనింగ్ క్వశ్చన్స్ లోని సింప్లిఫికేషన్స్ అనేది మీ ఇంటెలిజెన్స్ మీద బేస్ అయ్యేది కాదు. సింప్లిఫికేషన్ టాపిక్ అనేది మీ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకున్న టాపిక్ కాదు, అలాగే లాజిక్ కూడా బేస్ చేసుకోదు. జస్ట్ నంబర్స్ ని ఏదర్ క్యాలిక్యులేషన్ స్పీడ్ అయినా చేయాలి, లేదా నంబర్స్ ని కొన్ని దగ్గర ఐడెంటిఫై చేసి ఆప్షన్స్ నుంచి వెరిఫై చేయడానికైనా ఛాన్స్ ఉంటే చూసుకోవాలి. ఆర్ఎల్స్ మనం స్పీడ్ క్యాలిక్యులేషన్ చేయాలి. అంటే క్యాలిక్యులేషన్ పార్ట్ కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుందే తప్ప దీనిలో అంతకంటే ఇంకేముండదు. బట్ స్టిల్ చాలా మంది దీనిలో ఆన్సర్ చేసే విధానం తెలియక లాస్ అవుతుంటారు. సో టు అవాయిడ్ దట్ ఐఎమ్ గివింగ్ యూ ఎక్సర్సైజ్. అయితే ఒకసారి చూడండి, నిన్న మాక్సిమం బిట్స్ అన్ని నేను డిస్కస్ చేశాను. ఫర్ టుడే ఇది మీకు కొంచెం కౌన్సిలింగ్ అలాగాను, అలాగే ఇంకా అంటే మీరు ప్రాక్టీస్ సెషన్ గాను యూజ్ చేసుకోండి. ఎక్కువ మీరు చేసే ఛాన్స్ ఇస్తాను, చేయండి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. ట్రై టు డూ ఇట్. 3675 divided by 75 into 7480 divided by 80. సో 25 తో కట్ చేసేయచ్చు కదా. ఓకే, సి ఆప్షన్. ఓకే 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 సరే, మీరు ఇది నార్మల్ క్యాలిక్యులేషన్ కూడా స్పీడ్ గానే చేసేయచ్చు కదా. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్? 3675 కి 25 తో కట్ చేస్తే 25 3s and 25 1s are 25. This is 11 అంతే కదా. 11 117, 25 4s 170, 25 7s. So this is 7 by 147 by 3. Okay, so this is 3 4s are 12, 3 9s are 349, and this is 0 cut down, and 8 9s are 72, and 8 3s are 24. Approximately 3s are 24 అంటే ఇంకా 4 కాబట్టి 5. అంటే మనకి ఎంత మిగిలింది దీంట్లో? 7 తో కట్ చేస్తే మనకి ఎంత? 748 divided by 8. 8 9 72, 28 8 3 is 24.5, 93.5, and this is 36 75 by 25. 5 5s, sorry, 75. 25 3s are and 25 1s are 11 117, 4s are 17, so 7s are 3 4s are 12, and 3 9s are okay. 49 into 93.5. సో ఫైనల్లీ ఇదంతా 43 into 94.5. సో ఇక్కడ క్లియర్ గా మీకు తెలిసిపోతుంది 5 వచ్చింది ఆప్షన్ అవుతుంది, అయితే 5 వచ్చింది 2 ఉన్నాయి. ఇక్కడ మీరు 43 into 94 43 into 94 చేసేటప్పుడు ఎంత మీకు అవుతుంది? 43 4s are 49 into 93.5 సార్. ఓకే 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 యార్, సారీ I was absent minded. Okay, this is 9 sorry, anta 8 9s and 8 4s are 8 5, 94.5. okay, so approximately 50 times ఉంటుంది కదా. సో 50 times approximately మల్టిప్లై చేస్తే మనకి దీని ఆన్సర్ దేని దగ్గరలో వస్తుంది? ఓకే, సో దిస్ ఇస్ 50 తో మల్టిప్లై చేస్తే 945 5s are 945 into 5, so that is 5 5s are 25,
5 first are 22 and finance 45, 47, 43 దగ్గరలో వస్తుంది. ఓకే. సో ఆప్షన్ ఏ ఇస్ ఆన్సర్. ఓకే. దెన్ ఇది చేయండి. ఆప్షన్ ఏ అరవింద్. సెకండ్ క్వశ్చన్. ఒకసారి ఆగండి. 47 ఎక్కడ ఉంది ఒకసారి ఆగండి. ఓకే 45 సారీ అంతే ఆప్షన్ సిఏ వచ్చింది. 40 మనకి అప్రాక్సిమేట్ చేస్తే 47 దగ్గరలో వచ్చింది కాబట్టి 45 దగ్గరలో ఉంటుంది. ఓకే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. $33.74. ఓకే. ఇందులో ఇంటిగ్రల్ పార్ట్స్ అని మీరు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? దిస్ ఇస్ 27. ఓకే ఆప్షన్ ఏ. ఓకే దిస్ ఇస్ 23 plus 4 27, 27 plus 14. ఓకే 41 మైనస్ ఇది అప్రాక్సిమేట్లీ ఇఫ్ యూ టేక్ 8 వస్తుంది అంతే కదా. అప్రాక్సిమేట్లీ ఇది 18 తీసుకున్నాం అనుకోండి. 18 తీసుకుంటే ఇంటూ 0.5 అయితే ఎంత అవుతుంది మనకి? 18 కాబట్టి 9 అవుతుంది. అంటే దిస్ ఇస్ 9. సో కాబట్టి అంతా 4 plus 23 27, 27 plus 14. ఓకే 27 plus 14 41, 41 minus 9. 41 minus 9 అంటే ఎంత? 32 అప్రాక్సిమేట్లీ. సో కాబట్టి ఇంకా మళ్ళీ ఇది 0.5 1 అయిపోతుంది. 1 ప్లస్ దిస్ ఈస్ అప్రాక్సిమేట్లీ 6 అంటే 1.6. 1.6 ను ఇదంతా 6 2.1 అప్రాక్సిమేట్లీ మన సారీ ఇక్కడ మనం ఇది సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి సారీ కొంచెం నేనే ఆబ్సెంట్ మైండెడ్గా ఉన్నట్టున్నాను. ఓకే సో దిస్ ఇస్ చెప్పండి. సరే ఇట్లా క్యాల్కులేషన్స్ ఉండేవి కొంచెం వదిలేసినా పర్లేదు సార్. ట్రిక్స్ ఉండేవి అట్లాంటి క్వశ్చన్స్ చెప్పండి సార్. అప్పుడు ఎక్కువ క్వశ్చన్స్ కవర్ చేయొచ్చు కదా. అంటే ఎక్కువ ట్రిక్స్ అంటే పర్సంటేజెస్ రిలేటెడ్ వస్తుంది. అందులో మాక్సిమం అంటే సింప్లిఫికేషన్ లో ఇంకా టెక్నిక్స్ అంటే ఇంకా పెద్దగా ఉండవు. అయితే ఒకటి మీకు క్యాలిక్యులేషన్ స్కిల్స్ ఉంటాయి కొన్ని, అవి సెపరేట్ క్వశ్చన్స్ సెపరేట్ గా చెప్పాలి. ముందు ఒక 10 క్వశ్చన్స్ అయినా చేసి గో ఫర్ దట్. ఓకే సరే ఇవి ఎలాగా మీరు చేస్తున్నారు కదా, ఇవి చేసి కొంచెం ఒక ఆన్సర్ ఫాస్ట్ గా ఇచ్చేయండి. ఇది ఎలాగా మీకు వస్తాయి కాబట్టి నేను చేయాల్సిన అవసరం కూడా లేదు. సో దెన్ ఒక 10-15 క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత వీ కెన్ గో ఫర్ సమ్ స్పీడ్ మ్యాథ్స్ టెక్నిక్స్ కూడా వెళ్దాం. ఓకే రైట్. సో ఫాస్ట్ గా చేయండి. ఆప్షన్ డియా? ఇద్దరు ముగ్గురికి ఆప్షన్ ఏ వచ్చింది, ఇప్పుడు మీకు ఆప్షన్ డి వచ్చింది. చూడండి ఆప్షన్ డి అని ఎవరు పెట్టారో ఒకసారి చెక్ చేయండి. అయిపోయింది కదా. ఈ రెండు కలిపితే 28 ప్లస్ 14 42. ఓకే 42.58. 42.58 minus this is approximately 9. 42.58 నుంచి 9 తీస్తే అంత అప్రాక్సిమేట్లీ 33 పాయింట్ సంథింగ్. సో కాబట్టి ఆన్సర్ ఇస్ ఫస్ట్ వన్.
సో ఇది కూడా చేస్తారు. ఇది స్కిప్ చేస్తున్నాను. ఇది కొంచెం చూడండి పర్సంటేజ్ రిలేటెడ్ గా ఉంది, బట్ సింపుల్ క్వశ్చన్, ఫాస్ట్ గా ఆన్సర్ చేయండి. ఇక్కడ సింపుల్ క్వశ్చన్ అందరు ఫీల్ అవుతున్నారు కాబట్టి ఇమీడియట్ ఆన్సర్ చెప్పండి, అది నేను అంటుంది. ఇంకా మోర్ ట్రిక్కీ క్వశ్చన్స్ నిన్న పర్సంటేజెస్ లో మనం చేసినవి కాకుండా ఇంకా అంతకంటే ట్రిక్కీ క్వశ్చన్స్ పెద్దగా ఉండవు సింప్లిఫికేషన్స్ లో. ఓకే, ఎవరైతే డౌట్ అడిగారో ఒకసారి వినండి. ఇంకా ట్రిక్కీ క్వశ్చన్స్ అంటూ పెద్దగా ఉండవు ఇందులో, ప్రాక్టీస్ మీద స్పీడ్ మీద చేసేవే. సో కాబట్టి టుడే ఇట్ మైట్ బి లాస్ట్ సెషన్ ఫర్ దిస్. ఇంకేమైనా ఉంటే ఇంకెప్పుడైనా చూద్దాం. ఓకే చూడండి, ఇది ఏమవుతుంది మనకి, అందరూ ఈ ఆప్షన్ కదా మరి చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఫాస్ట్ గా చేస్తారు. దిస్ ఇస్ 3/5 and this is 1/4 and this is 5/6 of this question mark equal to 630. Okay, 3 2/10. So this is 5 cut down and manaki 210 into 24 into 21 will be 504 besides 0, so 540. Okay, ఇది ఫాస్ట్ చెప్పండి ఆన్సర్, ఇమ్మీడియట్ గా ఆన్సర్ చెప్పాలి. బియా? ఓకే ఓకే, ఆల్ ఆర్ బి. ఓకే, మీకు క్లియర్ కట్ తెలిసిపోతుంది. 167 తో క్యాన్సిల్ చేస్తే దిస్ ఇస్ 4 టైమ్స్ కదా, 164 640 7 4 28 కాబట్టి 668. సో 4 into 284, 204 800 84 320 32 352. So 356. So therefore this is 1156. Okay, so next ఫాస్ట్ గా చేయండి. ఓకే, ఆప్షన్ సి కదా. ఓకే, ఆప్షన్ బి వచ్చిందా? ఓకే చూడండి, ఆన్సర్ చేంజ్ అవుతున్నది, సింపుల్ క్వశ్చనే కదా. ఓకే ఓకే రైట్, సరే ఎవరో ఒకరికి ఆన్సర్ బి వచ్చింది, ఒకసారి చూడండి. 836 into 4/5 అన్నాం అంటే 836 divided by 4 into 5 అంటే 4 తో కట్ చేస్తే 836 ఎంత, 4 2s and 4 09s. ఈ 209 అనేది 5 తో మల్టిప్లై అవుతుంది అంటే 205 1045 128 యాడెడ్. అప్పుడు ఏమవుతుంది మనకి, దిస్ ఇస్ 3 and this is 6 1163 minus 7 1173 sir. 1173. 1173 సారీ 73. ఎనీవేస్ ఇక్కడ మనకి 13 minus 8 ఎంత అవుతుంది, సారీ అంతే కదా. సో ఓకే, సో 1173 మైనస్ మనకి ఎంత, 768 కదా, 768. సో అప్రాక్సిమేట్లీ మనకి ఎంత అవుతుంది, 13 minus 8 would be 5 and 6 minus 6 would be 0, అలాగే 11 405 ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ ఇది కొంచెం చేయండి, ఇది బానే ఉంది. 41% of 400 plus 51% of 700 minus 40% of 890. స్పీడ్ ఆన్సర్లు వస్తాయి కదా. ఓకే, ఇక్కడ దీని వాల్యూ ఎంత అవుతుంది, 164. అలాగే దీని వాల్యూ ఎంత అవుతుంది, 357 కదా, 357. ఎందుకంటే ఇక్కడ జీరోస్ పర్సంటేజ్ సింబల్స్ కట్ చేసేస్తే
మనకి ఎంత అవుతుంది 41 4s, ఇక్కడ జీరోస్ సింబల్స్ కట్ చేస్తే 51 7s. సో ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఎంత అయిపోతుంది వాల్యూ అయితే, ఇది 400 110 510 510 11 521. 521 minus 40% of this. ఈ 0 పోతే 89 4s, 90 4s తీసే 360 నుంచి 4 తీసేయాలి, 356. సారీ 356. సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత అయిపోతుంది, 11 minus 6 would be 5, and 11 minus 5 would be 6, and 4 minus 3 would be 1. సో ఆన్సర్ ఎంత అవుతుంది, బి. ఆన్సర్ ఇస్ బి. ఓకే, ఇంకా ఈ ప్రాబ్లం అయితే అందరూ చేసేస్తారు, ఏదో సాటిస్ఫాక్షన్ చేయించాలి కానీ ఇందులో పెద్దగా ఏం లేదు, అందరూ చేసేయగలరు కదా. సో వి స్కిప్ ఇట్. ఇది కూడా అందరూ చేసేస్తారని నేను అనుకుంటున్నాను, సో కాబట్టి దీన్ని కూడా స్కిప్ చేస్తున్నాను. ఇదేదో కొంచెం పర్సంటేజ్ రిలేటెడ్ గా ఉంది కాబట్టి కొంచెం ఏదైనా చేస్తే బాగుంటుంది, చేయండి. ఇది కూడా ఫాస్టే. ఓకే, గాట్ ద ఆన్సర్ ఆర్ నాట్? ఓకే, రైట్, ఆప్షన్ ఏ. ఓకే, ఇక్కడ మనం చేయవలసింది ఏంటి, 3% ఆఫ్ 350% ఆఫ్ క్వశ్చన్ మార్క్ బై 50 అన్నాడు, అంటే 50తో సాల్వ్ చేస్తే దిస్ ఇస్ 7%, అంటే 7% ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు మనకి ఏంటవుతుంది, 248 మైనస్ అవుతుంది 591 కి, అంటే 500 లోంచి 248 మైనస్ చేస్తే 252 ప్లస్ 91 343 అయిపోతుంది. సో 343 ఇస్ యువర్ డిఫరెన్స్. అప్పుడు ఆటోమేటిక్ గా 1% ఎంత అవుతుంది మనకి, 49 అవుతుంది. 1% 49 అంటే 100% ఆఫ్ క్వశ్చన్ మార్క్, అంటే 100% వాల్యూ ఎంత అవుతుంది, 4900. సో ఆప్షన్ ఏ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ ఇది కూడా చేసేస్తారు కదా, ఇది చాలా చిన్న క్వశ్చన్, విల్ స్కిప్ ఇట్. ఇది కూడా వదిలేస్తున్నాను, ఈ క్వశ్చన్ కూడా వదిలేస్తున్నాను ఎందుకంటే జస్ట్ సింప్లీ ఎడిషన్ కాబట్టి. ఓకే, జస్ట్ వెయిట్, కొంచెం స్టక్ అయింది. ఓకే, ఇదేదో కొంచెం చేయొచ్చేమో చూడండి. ఈ క్వశ్చన్ చూడండి. ఫాస్ట్ గా చేయండి. ఓకే, ఓకే, ఆప్షన్ డి, ఆప్షన్ డియా ఆప్షన్ సియా చూడండి కరెక్ట్ గా. ఆప్షన్ డి. ఓకే,
సో ఒకసారి చెప్పండి దీని ఆన్సర్ మనకి ఏంటి అవుతుంది? 36% ఎట్లా ఫైండ్ చేశారు మీరు? 30% ఎంత అవుతుంది? ఇక్కడ 36% అంటే 30% ప్లస్ 6% కదా. 30% ఆఫ్ 545 ఎంత అవుతుంది? 54.5 into 3. సో 54 3 సార్ ఎంత? 162 కదా. 162 ప్లస్ 0.5 into 3 1.5. 162 ప్లస్ 1.5 163.5 అవుతుంది ఇది. దీని వాల్యూ 163.5. అలాగే నెక్స్ట్ 32% ఆఫ్ 215. సో 32% ఆఫ్ 215 మనకి ఎంత అవ్వాలి ఇక్కడ? 30% ప్లస్ 2%. 30% అంటే ఎంత అవుతుంది? 21.5 into 3. 21 3 is 63. అలాగే 0.5 3 is 1.5 64.5. ఇది 64.5 అవుతుంది. అలాగే 2% ఎంత అవుతుంది? 2.15 into 2. 2.15 into 2 is 4.3. ఓకే, దిస్ ఇస్ 4.3 అంటే ఎంత? 68.8. 8 అంటే ఇది ఎంత అవుతుంది మనకి? 160 60 220 220 ప్లస్ 11 231 232.3 అంతేనా? 232.3 ఇది 232.3 ఇక్కడికి అయిపోయింది. దీనిలోంచి మైనస్ చేయాల్సినంత 47% ఆఫ్ 47% అంటే 47% సింబల్ తో జీరోస్ కట్ అయితే 13 into 47. 13 into 47 అంటే ఎంత? 13 7s 91. 13 4s 52 plus 9 61. ఓకే, డెఫినెట్లీ ఇప్పుడు మనకి మైనస్ వాల్యూ వచ్చింది. అదంతా 232.3. సో ఈ డెసిమల్ తర్వాత వచ్చేది పక్కన పెట్టండి. ఇక్కడ 232 అంటే 611 లో అంటే 11 minus 2 would be 9. అలాగే 10 minus 3 would be 7. అలాగే 5 minus 2 would be 3. అంటే సుమారుగా 379 వచ్చిందంటే ఆప్షన్ డి కి దగ్గరలో ఉంది మైనస్. ఓకే, సో నెక్స్ట్ ఇదేదో కొంచెం చూడండి, ఇది చేయండి. ఓకే, ఫినిషా? ఓకే, ఆన్సర్ డి. ఓకే, సరే చూద్దాం ఇప్పుడు దీని వాల్యూ ఎంత మనకి స్టార్టింగ్. దీనిలో ఆప్షన్స్ తో చూడడానికి ఏం లేదు పెద్దగా, అంటే ఆప్షన్స్ తో అన్ని మ్యాచ్ అవుతున్నాయి కానీ ఇక్కడ పర్సంటేజ్ చేయాల్సింది అప్రాక్సిమేషన్. ఇప్పుడు ఎంత అవుతుంది? 185% అన్నాడు. 185% ఆఫ్ 400 అంటే పర్సంటేజ్ సింబల్ విత్ 2 zeros 185 4s. 180 4s ఎంత అవుతుంది? 720. 5 4s 20 అంటే 740. అండ్ దిస్ ఇస్ 35% అన్నాడు. 35% అంటే 30% 5%. 30% అంటే ఎంత అవుతుంది? 24 into 3 అవుతుంది అంటే 72. అలాగే 5% అంటే ఎంత అవుతుంది? 10% లో సగం. 10% అంటే 10% అంటే మనకి ఎంత? 24 అంటే 12 అంటే 84. 84 రెండు యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది? సారీ, అంతే కదా. ఓకే, అండ్ దిస్ ఇస్ మనకి ఎంత? 84 యాడ్ అయితే మనకి ఎంత అయింది? ఇది 824 is equal to what percent of పర్సెంట్ అన్నప్పుడు 16.48 అవుతుంది. 16.48 అన్నప్పుడు వెంటనే అప్రాక్సిమేట్లీ 16 తీసుకోవచ్చు. 16 తీసుకుంటే 16 5s are 80. అలాగే ఇక్కడ మనకి 2 4 24 అంటే 16 3s are అంటే అప్రాక్సిమేట్లీ దేని 50 పైన ఉంది అంటే 50కి దగ్గరలో ఉంది. ఓకే, ఇంకా తర్వాత బిట్స్ అనేవి చేయడానికి బాగుంది. ఇది కూడా సాల్వ్ చేసేయగలరు, ఇది కూడా సాల్వ్ చేస్తారు. ఇదేదో కొంచెం పర్సంటేజ్ బేస్ గా ఉంది, ఇది ఒకసారి సాల్వ్ చేయండి. ఇది చేయండి.
Option B. Okay. 1024. ఓకే గుడ్. సో ఫాస్ట్ గా చేస్తారు, అర్థమైంది. ఆప్షన్ బి ఆన్సర్ వచ్చింది కదా, ఇంక చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఈ రెండు యాడ్ చేస్తాం. ఇది 80% అంటే మీకు తెలిసిందే. 80% అనగానే మీరు ఏం చేసేయచ్చు, 0తో కట్ చేస్తే 65 ఎయిట్స్, 60 ఎయిట్స్ 480, 5 ఎయిట్స్ 40, 480 40 520 కదా. ఇది 520ది. అలాగే 60% ఆఫ్ 440, 44 6, 46 240, 24 264. ఆ 264 అనేది ఆటోమేటిక్ ఏమవుతుందంటే మైనస్ అవుతుంది. 264 మైనస్ అయితే 236 ప్లస్ 20 256. ఇది ఆల్రెడీ ఎప్పుడో చేసినట్టున్నామే నిన్న. ఓకే ఓకే. ఇంటూ 4, 256 ఇంటూ 4 వుడ్ బి 1024. ఓకే ఆన్సర్. అయినా ఇది మనకు ఆల్రెడీ రిపీట్ అయింది క్వశ్చన్, నిన్న చెప్పినట్టున్నాం. ఓకే, ఇది కూడా రిపీటెడ్. ఓకే ఓకే. జస్ట్ వెయిట్, మరికొన్ని క్వశ్చన్స్ తీస్తున్నాను. సార్ ఈరోజు డేట్ ఎంత సార్? సార్ సార్ ఈరోజు డేట్ ఎంత? 19 కదా. ఓకే ఓకే. జస్ట్ వెయిట్, కొంచెం స్ట్రక్ అయింది.
just finish, no. Stuck అవుతుంది. ఓకే. ఇప్పుడు చేయండి ఈ ప్రాబ్లం. సో ఫాస్ట్ గా ఆన్సర్ చెప్పాలి. సో ఆన్సర్ ఏంటవుతుంది? సిఏ కదా. ఓకే, ఇక్కడ ఇంత చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ ఓన్లీ ఇంటిగ్రల్ పార్ట్స్ తీసుకోండి. 534 + 61 ఎంత అయిపోతుంది? 595. ఈ 595 నుంచి 496 తీసేసాం అనుకోండి, 99 ఉంటుంది. ఓకే, 99 ఉంటుంది. ఈ 99 నుంచి మళ్ళీ ఇది కూడా మైనస్ చేస్తాం కదా, 27. 99 లో 27 మైనస్ చేస్తే మనకి ఎంత ఉంటుంది? అప్రాక్సిమేట్లీ 72 ప్లస్ ఉంటుంది. ఆ 72 ప్లస్ ఎంత అవుతుంది మనకు ఆటోమేటిక్ గా? చూడండి, 72 ప్లస్ ఉన్న ఆప్షన్ ఇది ఒకటే కదా. 72 ప్లస్ ఉన్న ఆప్షన్ ఇది ఒకటే. సో కాబట్టి 72.89. ఓకే, రైట్. నెక్స్ట్ సార్ ఒకవేళ 72 ఆప్షన్ లో ఇంట ఉంటే అప్పుడుతో ఎలా చేయాలి సార్? యాక్యురసీ పెంచుతారు. అప్పుడు డెసిమల్ పార్ట్ తర్వాత ఉంది కదా. హలో, డెసిమల్ పార్ట్ తర్వాత ఉంది కదా. 0.5, 0.4, 0.7, 0.2 కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. ఇగో ఇది, I'll show you 1 minute. ఒకవేళ మీరు అన్నట్టు 72 కి క్లోజ్ గా ఉండే ఆప్షన్స్ ఇస్తే యు గో ఫర్ దిస్. ఇగో ఇంకా ఈ 4, ఈ 7, అలాగే ఈ 2 వరకు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకే, అంటే డెసిమల్ తర్వాత కూడా 1 డిజిట్ వరకు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అప్పుడు. ఓకే, హలో సార్ అర్థమైంది సార్. ఓకే, రైట్. ఇది కూడా మీరు క్యాలిక్యులేట్ చేయగలిగింది కాబట్టి విల్ స్కిప్ ఇట్. ఇక ఇదేదో కొంచెం చిన్న పర్సంటేజ్ తెలుసు, ఈజీయే, బట్ స్టిల్ పర్సంటేజ్ రిలేటెడ్ కాబట్టి ఒకసారి సాల్వ్ చేసింది. ఆప్షన్ ఏనా? ఓకే, రైట్. ఇప్పుడు ఈ 900 అయితే స్ట్రైట్ గా ఇటు పట్టుకుపోతే ఏమైపోతుంది? -900 అయిపోతుంది. అంటే 900 కి 475 కి డిఫరెన్స్ -425 కదా. అంటే -425. ఓకే, దెన్ 64% అన్నాడు. ఇక్కడ మీరు కొంచెం ఫాస్ట్ గా చేస్తే సరిపోతుంది. 60% ఆఫ్ 950 అంటే ఎంత? 6 into 95 కదా. 695 ఎంత? 690 is 540, 5 6 30, 570. ఓకే, దిస్ ఇస్ 570. అలాగే 5% ఎంత అవుతుంది మనకి? 95 లో హాఫ్ అంటే మనకి ఎంత అవుతుంది? 47.2, 47.5 అంతేనా? అంటే అప్రాక్సిమేట్లీ 47 తీసుకున్నాం అనుకుందాం. 0.5 పక్కన పెట్టేయండి. ఓకే, 47 తీసుకుంటే ఎంత అయింది? టోటల్ వాల్యూస్ ఇక్కడ 570 నుంచి -425 చేస్తే 70
అట్ 75 145 లోంచి 47 మైనస్ చేస్తే అంతేనా? ఏమైనా మిస్టేక్ ఉందా? ఒకసారి చిన్న మిస్టేక్ ఏదో వచ్చింది. సో దిస్ ఈస్ -425 అండ్ దిస్ ఈస్ 64% అంటే 60% ఎంత అవుతుంది మనకి? 96 540 అండ్ 5 6 30 570 అండ్ ఇది 570 అయింది. అలాగే 4% ఆఫ్ దిస్ వుడ్ బి 9.5 into 4 36 38 అంటే 5 ఇది 608 మైనస్ దిస్ అంటే ఇదంతా 175 ప్లస్ 8 183. సో కాబట్టి ఆప్షన్ ఓకే సార్ చెప్పండి. హలో సార్, అక్కడ -425 ఎలా అయింది సార్? 475 ని 900 సైడ్ పట్టుకొని వస్తే మైనస్ అవుతుంది. ఎత్తు ప్లస్ లో కావాలి కదా 425. ఎస్ బాస్, కాకపోతే ఇది ఇటు తెచ్చామనుకో క్వశ్చన్ మార్క్ ఉన్న వైపే ఉంది కదా అది. సార్ మరి క్వశ్చన్ మార్క్ ఉన్న దాన్ని సాల్వ్ చేయాలంటే వీ హ్యావ్ టు గెట్ ఇట్ టు దట్ సైడ్ నా. సార్ అప్పుడు మైనసే కదా. సార్ మైనస్. ఓకే సార్. ఓకే చూడండి, ఇందాక ఎవరో డౌట్ అడిగారు కదా, కొంచెం చిన్న క్వశ్చన్లు కూడా డౌట్ వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఓకే రైట్. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. ఇది కూడా మీకు కొంచెం బాగానే ఉంటుంది. చిన్న క్వశ్చన్ పెద్ద క్వశ్చన్ అని ఎక్కడ ఉండవు, సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. మీకు పర్సంటేజెస్ లో హార్డ్ క్వశ్చన్స్ కూడా చెప్తాను. ఓకే, ఇది ఫాస్ట్ గా సాల్వ్ చేయండి. ఆప్షన్ ఈనా? విమలా నాయుడు. ఓకే, గుడ్ ట్రై. నేనైతే ఒకటి చెప్తున్నాను చూడండి, ఇది మీరు ఏం చేస్తారు, 6.5% అనవసరంగా ఆవేశపడి ఫైండ్ చేయకండి. 6.5 కెన్ బి అప్రాక్సిమేటెడ్ టు 7%. 7% ఆఫ్ 375 అన్నాం. 375 కి 7% అంటే ఏంటి? దాని మీనింగ్ 3.75 into 7. ఓకే, 3 7s are 21 అంతేనా? 7 into 3.75 అంటే ఎంత? 3 into 7 21. 75 7s, 75 2s are ఎంత అవుతుంది మనకి? 150. అలాంటి 150 3 టైమ్స్ వస్తే 6 జార్ అయిపోతుంది. అంటే 153 450 ప్లస్ ఇంకో 75, దట్ ఈస్ 525 అంటే 5.75 అంతే కదా. 5.25 అంటే ఇది అప్రాక్సిమేట్లీ మనకి ఎంత అవుతున్నది? 26K వస్తున్నది. 26.25 అంటే అప్రాక్సిమేట్లీ 26 అవుతున్నది. ఇక్కడ ఇది అంటే అప్రాక్సిమేట్లీ 26 ఎగ్జాక్ట్ చెప్పాలంటే 26.25. ఓకే 26.25 తీసుకుందాం. ఇది 26.25 తీసుకున్నా తీసుకోకపోయినా పర్వాలేదు, రైట్. ఇది 0.85% అనే చూడండి, 0.85% ఆఫ్ 230 అన్నాం కదా. ఇక్కడ బెటర్ ఏంటి అంటే దీన్ని ఇంటూ 10 గా మార్చేస్తే, 23 into 10 గా మార్చేస్తే ఈ 10 విల్ బి మల్టిప్లైడ్ టు దిస్. అప్పుడు ఏమైపోతుంది? 8.5% అయిపోతుంది. 8.5% ఆఫ్ ఎంత? 23. 8.5% is approximately 9. సో 9% ఆఫ్ 23 అయిపోయింది కదా. 9% ఆఫ్ 23 అంటే ఎంత? 0.23 into 9. 0.23 into 9 అంటే ఎంత అయిపోతుంది? 23 9s 29s 180 3 9s 27 అంటే ఎంత? 207 అంటే ఎంత? 2.07 అంటే అప్రాక్సిమేట్లీ ఇది ఎంత? 2. ఓకే అంతే కదా. ఓకే, ఇంకేమైనా మిస్టేక్ ఉందా చూడండి ఒకసారి. నా బ్రెయిన్ కొంచెం స్లోగా ఉంది ఈరోజు. ఇదైతే 26.25. ఇది 8.5% అంటే 8.5% ఆఫ్ 230. 8.5% అంటే అప్రాక్సిమేట్లీ 9% ఆఫ్ 230. 9% ఆఫ్ 230 అంటే 90% ఆఫ్ 23. ఓకే, 90% ఆఫ్ 23 అంటే ఎంత అవుతుంది మనకి? 2.3 into 9. 2.3 into 9, 2 9s 18, 3 9s 27, 2.7 20.7. సారీ, ఇందాక 2.7 వేసినట్టు ఉన్నాను. 20.7.
అంతే కదా? సార్ 8% ఆఫ్ 23 కదా సార్? ఓకే 23. ఓకే సారీ. ఓకే 0.2 అంటే ఇప్పుడు అప్రాక్సిమేట్లీ మనకి ఇది ఎంత అవుతుంది? 2 పాయింట్ సంథింగ్ కదా? 2 పాయింట్ సంథింగ్ అంటే మనకి 2ని సబ్ట్రాక్ట్ 2 పాయింట్ సంథింగ్ సబ్ట్రాక్ట్ చేసాం అనుకుంటూ 26 - 2 పాయింట్ సంథింగ్. ఇది దేనికి క్లోజ్ గా ఉంది? 24 కి క్లోజ్ గా ఉంది. సో ఆప్షన్ మనకి ఏంటవుతుంది? ఏ అవుతున్నది కదా? ఓకే సార్ ఆప్షన్ ఇయే సార్. ఆప్షన్ ఈ ఏ వస్తున్నదా? ఇయే అంటే దానికంటే తక్కువ ఉండాలి కదా సార్ వాల్యూ, అప్పుడు ఇది అవుతుంది కదా. ఎక్కువ చేసాం అప్రాక్సిమేషన్ కాబట్టి తక్కువ ఉండాలి. ఓకే సో ఆప్షన్ డి. రిపీటా? ఏం లేదు, మనం ఇక్కడ 7% తీసుకున్నాం కదా. 7% తీసుకోవడం వల్ల మనకి ఏమైంది? 7% అనేది ఎక్స్ట్రా వాల్యూ. 7% ఆఫ్ 375. 7% ఆఫ్ 375 మనకి ఇందాక ఎంత వచ్చింది? 7% ఆఫ్ 375 అంటే మనకి ఎంత? 3.75. ఇది ఎంత? 5.25. ఇదేమో 21 అంటే 26.25 వచ్చింది. 26.25 దీని వాల్యూ. అలాగే దీనిది సారీ ఒకసారి చూడండి. 0.85% అన్నాం. 0.85% అంటే మనకి ఇదంతా 0 కనుక దీనికి షిఫ్ట్ చేస్తే 8.5% అయిపోతుంది. 8.5% ఆఫ్ ఎంత? 23 అంటే 8.5% అంటే అప్రాక్సిమేటెడ్ టు 9. మళ్ళీ ఎక్కువకే ఇక్కడ కూడా అప్రాక్సిమేట్ చేసాం. ఇక్కడ కూడా ఎక్కువకే అప్రాక్సిమేట్ చేసాం కాబట్టి ఒకసారి ఆగండి. ఈ ఆన్సర్ కాదు, ఒకసారి ఆగండి. 9 అంటే 9% ఆఫ్ 23. 9% ఆఫ్ 23 అంటే ఎంత? 0.23 into 9 అంటే ఎంత? 23 9s ఎంత? 207 కదా. 20 9s 180, 3 9s 27, 207. 207 అంటే రెండు డిజిట్స్ 2.07. ఓకే 2.07 అంటే 2 కంటే ఎక్కువ ఉండే వాల్యూ 26 కంటే ఎక్కువ ఉండే వాల్యూ నుంచి తీసేసాం. తీసేస్తే మనకి ఏమొచ్చింది? కంపల్సరీగా 20 ఏంటది 24 పాయింట్ సంథింగ్ వస్తుంది మనకి ఇక్కడ, అంతే కదా. 24 పాయింట్ సంథింగ్ వస్తుంది. కానీ మనం ఇక్కడ ఎక్కువ వాల్యూ తీసుకోవాలి కాబట్టి ఆటోమేటిక్ మనం కొంత ఎక్కువ అప్రాక్సిమేట్ చేసాం కాబట్టి దాని మీద ఎక్కువ వాల్యూ మనకు ఆన్సర్ అవుతుంది. ఈ కాదు. ఓకే క్లియర్? సో ఇంకా ఇది చేసేయగలరు, ఇది కూడా చేసేస్తారు, ఇది కూడా చేసేస్తారు. సరే ఇది చేయగలరు, ఇది కూడా వద్దులేండి మరి. ఇది ఆల్రెడీ ఇది చేయండి. (29/143) into 42.9% into 32/30 equal to into question mark equal to 32 50. ఫినిష్ చేసేసారా? ఇది 29/143 into this is 42.9/100. This is something 32/30 అంటే ఎంత అవుతుంది? 2 16s 2 15s అంటే 16/15 into what equal to 58. I mean equal to 58. 29 కి ఇటు కట్ చేసేయచ్చు. 2 8s are 16. సార్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే 42.9% ఉంటుంది కదా, దానికి 43% తీసుకున్న అవుతుంది కదా సార్.
తీసుకోవచ్చు, బట్ ఇక్కడ మీకు ఒక చిన్న దీనివల్ల చిన్న అడ్వాంటేజ్ ఉంది, అందుకే తీసుకోలేదు. అదేంటో ఐడెంటిఫై చేయండి. ఓకే సార్. ఒక చిన్న అడ్వాంటేజ్ ఉంది బాస్. 0.3 అవుతుందా లేదా? 14 3s 420, ఐ మీన్ 143 420 3 3s 9 అంటే సరిపోయింది కదా. సో అందుకోసం తీసుకోలేదు, అంతే, అంతకంటే ఇంకేం లేదు. సో ఒకసారి చూడండి, ఫైనల్ గా ఎవరికైనా అర్థం కాకపోతే ఒకసారి చెప్తాను. దిస్ ఈస్ 29 by 143 into this is 42.9 by 100 into 16 by 15, అదే 32 by 30 into this question mark equal to 58. ఇది మన తాలూకు క్వశ్చన్. యాక్చువల్లీ ఇక్కడ మనకి 29 2 times కట్, 2 8 times కట్. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ మనం 43% అప్రాక్సిమేట్ చేయొచ్చు, కానీ ఇది 43.3 కట్ అవుతుంది. ఓకే, ఇంకా మనకి ఇది పోయింది మొత్తం. ఓకే, ఇంకా మిగిలింది ఏంటి మనకి? ఇది 15. ఓకే, ఇది 4 2s 425s, 0.1s 5s, అంటే మనకి ఎంత మిగిలింది? ఇది 10 అంటే ఎంత? 25 into 5 125, ఇటు ఇది 0.1, అంటే ఇది ఇవన్నీ అటు ట్రాన్స్ఫర్ చేస్తే ఏమైపోతుంది మనకి? 125/0.1 రిమైనింగ్. అంటే ఆటోమేటిక్ మనకి ఆన్సర్ ఎంత అవ్వాలి దీంట్లోని? ఇంటూ అంతేనా? ఏమైనా మిస్టేకా? ఓకే, 1250 దగ్గరలో రావాలి కదా. ఇంకేమైనా మిగిలిపోయిందా క్యాన్సిల్ చేస్తుంది? సి ఆప్షన్. ఓకే, ఏ సార్, ఏ 625 625 ఆన్సర్ వస్తుంది సార్, నాకు 625 ఆన్సర్ వస్తుంది. 625 నా? ఓకే సార్. 1 minute, నేనే కొంచెం తొందరపడినట్టున్నాను. 29 by 143 into 42.9 by 100 into this is 16 by 15 question mark of 58, 29 2 times, and this is 143 0.3 times. Okay, 0.1 వేసేసాను. ఓకే, 2 8 times 8 3s 2.4, అంతేనా? 0.1s and 5s. This is 500 by 8. So 8 6 48, 8 6 48 and 2 20, 8 2s 16 40. ఓకే, సో కాబట్టి మనకి ఆల్మోస్ట్ మనకి దేంట్లో వస్తుంది? 625. ఓకే, ఎగ్జాక్ట్లీ 625 వచ్చిందండి. నెక్స్ట్ ఇంకొకటి చూడండి. ఇక్కడ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఫైండ్ చేయాలి. ఇప్పుడు చేయండి. బాస్ ఇక్కడ ఇంకోటి చూసుకోవాల్సింది ఏంటంటే నన్ ఆఫ్ దీస్ ఉన్నాయి కాబట్టి ఎగ్జాక్ట్ గా ఫైండ్ చేయాలి. సి 21% ఆఫ్ 425 అంటే ఎంత అవుతుంది? ఫస్ట్ 20% ప్లస్ 1%. 20% అంటే మనకి ఎంత అవుతుంది? 42.5 into 2 అంటే 42.5 into 5 85 కదా. సో దిస్ ఈస్ 85. అలాగే 1% ఈస్ హౌ మచ్? 4.25 అంటే 4 అప్రాక్సిమేట్లీ, అంటే దిస్ ఈస్ 89, అంటే ఇది 89.25 యాక్చువల్లీ. సో 25 పక్కనెట్టండి, మరి ఎగ్జాక్ట్ చేయడం అనవసరం. ఇది 89, ఇది 18% అన్నాం. సారీ, ఇది 18% ఆఫ్ 135. 18% అంటే 20% minus 2%. సో 20% అంటే మనకి ఎంత అవుతుంది ఇక్కడ? 20% would be 20% అంటే మనకి ఎంత అవుతుంది? 13.5 into 2 అంటే 27. అలాగే minus 2%. 2% అంటే ఎంత? 1.35. 1.35 into 2. ఓకే, 2.7 కదా. 2.7 that is 29.7. అంటే ఇది అప్రాక్సిమేట్లీ ఇది 0.25, ఇదంతా 29.7.
సో ఇప్పుడు మనకి ఎంత అవుతున్నాయి ఇవన్నీ యాడ్ చేస్తే ఈ రెండు ఎడిషన్ చేసాం అనుకోండి 80 ప్లస్ 20 100 18 118 ఇది 118.9 118.9 అంటే సుమారుగా 119 అనుకోవచ్చు. ఓకే దెన్ ఇంకా మనకి ఏమున్నది 118.9 ఇప్పుడు దీంట్లో ఈక్వల్ టు x మైనస్ 32 స్క్వేర్ అన్నాడా 32 ఇంటూ 2 ఇది స్క్వేర్ 32 స్క్వేర్ అయి ఉంటుందండి. అలాగే బ్రాకెట్ పెట్టాడంటే 32 స్క్వేర్ అన్నాం అనుకోండి 32 స్క్వేర్ ఎంత అవుతుంది మనకి ఇక్కడ చూడండి స్క్వేర్ కి చిన్న ఒకవేళ చేయాలనుకుంటే ఇలా కూడా చేయొచ్చు. 32 స్క్వేర్ అంటే 3 స్క్వేర్ దట్ ఈస్ 9 3 2 6 2 12 ఓకే దాంతో 2 స్క్వేర్ ఇస్ 4 అంటే ఇది 4 ఇది 2 ఇది క్యారీ ఫార్వర్డ్ 1 అంటే 1024 కదా. లేదా 32 స్క్వేర్ అంటే 2 పవర్ 10 అలాగని చెప్పుకోవచ్చు 1024. సో 1024 కి ఇది యాడ్ అయిపోయింది. సో 1024 కి 118 యాడ్ అయితే దేనికి దగ్గర అవుతుంది ఇది ఆటోమేటిక్ గా 1100 దగ్గర అవుతుంది కదా. సో మనకి దీంట్లో 1137.55 సార్ నాకు పర్సెంటేజ్ అర్థం రావట్లేదు సార్, ఎలా తెలుస్తుందా? పర్సంటేజ్ ఎలా తీసుకుంటున్నారు అర్థం అవట్లేదా? చూడండి బాస్ ఒక్కసారి పట్టండి పర్సంటేజ్ ఒకసారి చెప్తాను. 21% అంటే మీరు ఏం చేస్తారు 21/100 ఇంటూ 425 చేస్తారు కదా. ఇదంతా 25 క్యాన్సిల్ చేయడం ఇదంతా చేస్తారు కానీ ఇదంతా చాలా టైం పడుతుంది బాస్. మీరు అప్రాక్సిమేషన్ చేయాలంటే ఇలా చేయకూడదు. 20% ప్లస్ 1% చేయాలి. ఓకే 1/5 వస్తుంది. 20% అంటే 1/5 వస్తుంది సార్. 1/5 మీరు తీసుకుని చేస్తారు. ఓకే కానీ ఇంకా ఫాస్ట్ చెప్తుంది ఏంటంటే 20% ని 2 into 10% గా మారుస్తున్నాను. ఓకే 10% అంటే ఎంత అవుతుంది 42.5 42.5 into 2 90 ఎంత అవుతుంది 42.5 85 ఏనా సార్. అర్థం ఏంటి 2 డెసిమల్స్ 2 డిజిట్స్ తో డెసిమల్ పెట్టండి అంటే 4.25 అంటే 85 ప్లస్ 4.25 అంతేనా కదా? అవును సార్. ఇలాగ మీరు క్యాలిక్యులేషన్ నేను చెప్పినప్పుడు మీకు డిఫికల్ట్ గా అనిపిస్తుంది కానీ లాంగ్ రన్ లో మీరు ఫాస్ట్ గా క్యాలిక్యులేట్ చేయడానికి అదే మీకు ఉపయోగపడుతుంది. ఇలా 1/5 వేసుకుని కొట్టుకోవడాలు ఇవన్నీ కరెక్ట్ కాదు. దానివల్ల మీకు చాలా టైం వేస్ట్ అవుతుంది. మీరు కనుక పిఓస్ మెయిన్స్ లో కనుక డిఐ చేస్తే డిఐ లో చాలా స్పీడ్ ఎక్కువ ఉండాలి. ఇలాగ మీరు అనుకున్నట్టు 1/5 తో గట్రా క్యాన్సిల్ చేయడం కరెక్ట్ కాదు. అర్థమైందా లేదా? అర్థమైంది సార్. ఓకే సో ఇది మీరు చేసేస్తారు. సో ఇదేదో కొంచెం చూడండి బాగానే ఉన్నట్టుంది. చూడండి ఇక్కడ కొంచెం యాక్యురసీ అవసరం ఎందుకంటే నన్ ఆఫ్ దిస్ ఉంది. ఫినిషా ఫినిష్. ఇక్కడ చూడండి 45% ఆఫ్ 850 ఎంత అవుతుంది మనకి 40% ప్లస్ 5%. 40% ఆఫ్ 850 అంటే అర్థం ఏంటి 4 into 85 485 ఎంత 480 is 320 5 4 20 చేస్తారా బి అని ఆప్షన్. సో చెప్పాల్సిన అవసరం లేదు కదా. నో సార్ వస్తుంది ఆన్సర్. ఓకే దెన్ ఇంకా ఏమైనా టఫ్ ఉంటాయి అంటే ఈ రోజుకి మనకి సింప్లిఫికేషన్స్ అయిపోయిన తర్వాత ఇందా గర్ల్స్ నుంచి ఎవరు అడిగారు ఇంకా మోర్ ట్రిక్కీ క్వశ్చన్స్ అంటే ఇందులో ఏమి ఉండవు. ఓన్లీ బాట్మాస్ ఫాలో అవ్వాలి. బాట్మాస్ అంటే ఏంటి మల్టిప్లికేషన్ డివిజన్ అన్నిటికి థ్రెడ్ ఒకటి ఇచ్చాడంటే దేని ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలో తెలియాలి. అలాగే డిజిట్స్ ఏమైనా వచ్చినప్పుడు డిజిట్స్ మ్యాచ్ అయితే మనం ఎలా ఆన్సర్ చేయాలో తెలియాలి. ఇవేవి మ్యాచ్ అవ్వకపోతే ఫాస్ట్ గా స్పీడ్ క్యాలిక్యులేషన్ చేయడం రావాలి. ఇంతకు మించి వేరే దారి లేదు. క్లియర్.
సింప్లిఫికేషన్ లో నేను సర్స్ అండ్ ఇండిచెస్ ఆ టైప్ లెక్కలు కూడా ఇవ్వండి సార్. సర్ట్స్ అండ్ ఇండిసెస్ లోంచి వచ్చేవా? ఓకే, అది నేను ఇప్పుడు దీంట్లో మన తాలూకా దీంట్లో తగిలితే ఇస్తాను, లేకపోతే నేను సొంతంగా ఇస్తాను, చేద్దరు కానీ. హలో, ఓకే. సో ఇప్పుడు ఇది ఒకటి ఓకే సార్. మన పీపీటీలో ఈరోజు ఉన్నాయనుకోండి ఇస్తాను, లేదా నేను సెపరేట్ గా ఈ రోజు కానీ నెక్స్ట్ క్లాస్ లో కానీ ఇస్తాను. ఓకే ఓకే సార్. ఇది చేయండి సార్ ఇంకోటి ఏంటంటే పర్సెంటేజ్ చాప్టర్ ఎప్పుడు అవుతుంది సార్? పర్సంటేజెస్ చాప్టర్ అనేది ముందు ఈ సింప్లిఫికేషన్స్ అవ్వాలి, దెన్ ఇంకా రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ ఏదో ఉంది అది అవ్వాలి, దాని తర్వాత పర్సంటేజెస్ వస్తుంది. ఓకే ఓకే సార్. ఓకే సార్. ఓకేనా? సో ఇప్పుడు పర్సంటేజెస్ ఉన్నాయనుకోండి, 25% ఎట్లా ఫైండ్ చేయాలంటే మీరు 1/4 అని ఫైండ్ చేయొచ్చు, లేదా ఇలా మీకు చిన్న చిన్నవే కదా ఇవన్నీ తెలియాల్సిన చిన్నవే. అయితే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే కొత్త వాళ్ళు ఈరోజు కొత్తగా క్లాస్ లోకి వచ్చిన వాళ్ళు ఎవరు డౌట్లు అడుగుతున్నారు నాకు అర్థమైంది. చూడండి 10% అన్నారు అనుకోండి, 10% ఆఫ్ ఎనీ నంబర్ ఫైండ్ చేయాలంటే ఏంటి? సపోజ్ 256 ఫైండ్ చేయాలంటే ఆ 256 కి 10% వన్ డెసిమల్ డిజిట్ తర్వాత పెట్టడమే. 1% ఫైండ్ చేయాలంటే ఏంటి? 2 డిజిట్స్ తర్వాత డెసిమల్ పెట్టడమే. ఓకే, ఇదే మీకున్న పెద్ద టెక్నిక్ అన్నమాట క్యాలిక్యులేషన్ లో. ఓకే, ఇది ఫైండ్ చేయండి. రిమైనింగ్ అంతా పర్సంటేజ్ టాపిక్ లో చూద్దాం. ఇది అయిపోయిందా ఈ ప్రాబ్లం? ఆప్షన్ సియా? ఓకే, అసలు ముందు ఈ బ్రాకెట్ లో ఉంది కదా, బ్రాకెట్ లో ఉందని సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది మీకు? 24% ఆఫ్ 750 అన్నాడు కదా, అంటే 24% ఆఫ్ 750 అంటే 0 24 కి ఇచ్చేస్తే 240 అయిపోతుంది కదా. ఈ పర్సెంటేజ్ 75 తగిలించేస్తే 75% అవుతుంది కదా, అంటే 75% ఆఫ్ 240. 75% అంటే 3 out of 4 అంటే 460, సో 60 180 కదా. సో మీకు ఈ బ్రాకెట్ లో పార్ట్ ఏంటి అయిపోయిందంటే 180. ఓకే, 6 1 5 6 by 180 into 712. ఓకే, ఇప్పుడు చూడండి దీంట్లో ఇంకా ఏంటి మీరు చేయాలి? 9 తో కట్ చేయడానికి అవకాశాలు ఉంటాయా దీనిలో? సో దీన్ని అప్రాక్సిమేట్ చేయొచ్చా? 700 తీసుకున్నాం అనుకోండి, 700 తీసుకుంటే ఎంత అయిపోయింది? 70. 18 తో కట్ చేసేయచ్చా? 18 3 54, 7 75, 18 4 72, 3 36, 18 2 అంటే 342 into 7, 300 7 2100, 447 280 అంతేనా? 2100 280, 2380 plus 14, 2394. Approximated value of this entire expression. ఇంకా దీంట్లో మనకేంటి? 28 into 500 divided by 4. అది 4 7s కాబట్టి ఇది కట్ చేసేయచ్చు. మిగిలింది ఏంటి మనకి? 7 5s 3500. ఇక్కడ 3500 plus 4200, 7700. 7700 నుండి 7700 ని సో మనం ఇప్పుడు 2300 ని మైనస్ చేయాలి. 23,000 సార్ అది. సారీ 23,940. ఓకే ఓకే 23,000 అప్రాక్సిమేట్లీ తీసుకుంటే ఇది ఎంత అవుతుంది మనకి? 77 minus 23 వుడ్ బి ఎంత? 4, ఇది 5. కొంచెం తేడా వచ్చినట్టుంది. ఆన్సర్ ఏమొచ్చింది? నన్ ఆఫ్ దీసా? సి వచ్చిందా? 16,650.
మనకి ఇందాక ఈ వాల్యూ ఎంత వచ్చింది 73,000 కదా అప్రాక్సిమేట్లీ. ఓకే 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 73,000 దీని వాల్యూ మనకి ఎంత వచ్చింది? సో ఎనీవేస్ మీరు ఒకసారి వెరిఫై చేయండి. నా మైండ్ కూడా అంత అక్యురేట్ గా లేదు. సో ఎనీ అవుతుందా? సి ఆప్షన్ అవుతున్నదా ఒకసారి చూడండి. 24,000 వస్తుంది. సరే ఓ పని చేయండి, ఇది ఒకసారి మీరు చేయండి, దాని తర్వాత నేనే చెప్తాను. రైట్, ఇది కూడా ఓకే. ఇంకా చేయడానికి పెద్దగా ఏముంది ఇందులోని. ఇదేదో ఒక చేయండి. 864 డివైడెడ్ బై 24%. ఫాస్ట్ గా చేయండి. ఓకే, ఆప్షన్ ఏ. ఓకే, 4,280. ఎంత అవుతుంది అయితే మనకి? ఆప్షన్ ఏనా ఇదంతా మొత్తం? దీన్ని సింప్లిఫై చేస్తే ఈ పర్సంటేజ్ వాల్యూ సింప్లిఫై చేస్తే ఇదంతా 24 తో కట్ అయ్యేది ఎన్నిసార్లు పోతుంది? 25 3 7. సో 24 3 72, ఇదేమో 114 144 అంటే 24 6 అంటే దిస్ ఇస్ 36% ఆఫ్ 4,280 అంటే 36% ఆఫ్ 4,280. దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత అవుతుంది? 30% ప్లస్ 6%. 30% అంటే ఎంత అవుతుంది? 428 ఇంటూ 3, 400 3s 1200, 20 3s 60. ఓకే, 1260 ప్లస్ 24 1284. అలాగే ఇక్కడ 6% అంటే ఎంత? 42.8 ఇంటూ 6 అంటే ఎంత? 42 6 46 240 12 252 252.86 4.82. 252 plus 4.8 is 252 plus 4 point ఎంతది? 4.8 256.8 256.8. సో ఇప్పుడు ఇదంతా అయిపోయింది మనకి. 1200 200 1400 130 1530 1530 ను 1540.8 అంటే 1540.8. ఓకే, 1540.8 అనేది ఇటు పక్క వచ్చింది. ఇప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ నుంచి ఈ 190 ఇటు ఉంది కాబట్టి 190 రెండో పక్క తీసుకొస్తే మైనస్ అవుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ 200 తీస్తే మనకి ఎంత మిగులుతుంది? 1300 కదా. 200 తీస్తే 1340 అవ్వాలి, కానీ తీస్తుంది 190 కాబట్టి 1350లో ఉండాలి ఆన్సర్. సో ఆప్షన్ ఈజ్ ఏ. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ఆన్సర్. సో ఇంకా ఓకే, ఇది ఒకసారి చూడండి.
ఫినిషా ఆప్షన్ సియా ఓకే ముందు దీన్ని క్యాన్సిల్ అంటే దీని 16 తో దీన్ని క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుంది దీని మీనింగ్ ఏంటి 240 ఒకసారి చూడండి తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి 2448 by 16 into 15 ఓకే సో ఇప్పుడు 16 తో మనం కట్ చేస్తే 16 వన్ టైం అలాగే ఇది 884 16 5 80 16 3 153 into 15 15 3 45 15 5 75 4 79 and 15 1s are 15 7 22 this is 2295 okay 2295 okay 1 minute దీని వాల్యూ 2295 ఓకే ఇప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది చూడండి స్క్వేర్ రూట్ ఫైండ్ చేయడానికి వచ్చిన టెక్నిక్ ఉంది ఏంటంటే లాస్ట్ 2 డిజిట్స్ ని గ్రూప్ చేయండి లాస్ట్ డిజిట్స్ ని స్క్వేర్ చేయండి ఓకే లాస్ట్ డిజిట్ ని స్క్వేర్ చేశారనుకోండి ఈ లాస్ట్ డిజిట్ స్క్వేర్ ఎంత అవుతుంది 6 స్క్వేర్ 36 అప్పుడు యూనిట్ డిజిట్ 6 రావాలి దాని స్క్వేర్ రూట్ లో అలాగే రిమైనింగ్ డిజిట్స్ ఉంటాయి కదా ఇక్కడ ఎన్నైనా ఉండొచ్చు దానికి దగ్గరలో ఉండే స్క్వేర్ నంబర్ ఎతకండి ఇది 4 స్క్వేర్ 5 స్క్వేర్ 5 స్క్వేర్ కి దగ్గరలో ఉంటుంది కదా ఎందుకంటే 5 స్క్వేర్ 25 6 స్క్వేర్ ఎక్కువ అయిపోతుంది 6 స్క్వేర్ దీని ఎక్సీడ్ అవుతుంది కాబట్టి 5 స్క్వేర్ దగ్గరలో ఉంది కాబట్టి 56 దీని స్క్వేర్ రూట్ అవుతుంది ఓకే సో 56 is square root of this number మనం యాడ్ చేస్తే ఎంత వస్తుంది ఇక్కడ మనకి 2295 ఇదంతా 56 ఇదంతా అవుతుంది 23 ఇది 40 plus 1 23 51 so answer is C 2351 okay ఇది చేస్తారా ఒకసారి చేయండి ఫినిషా ఆప్షన్ ఈ ఓకే చేయండి ఇంకా చేయండి ఇంకా సి వచ్చింది ఒకరికి ఓకే ఓకే ఆప్షన్ సి సో క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ ఉంది ఇందులో రైట్ సో ఒకసారి ఫాస్ట్ గా చేసి చూద్దాం 77/8 ఇది 4/5 ఇది 72/117 ఆఫ్ ఎంత ఇది 38025
యాక్చువల్లీ 8972 ఇంతవరకు ఓకే. అలాగే ఇక్కడ 117 తో కట్ చేసాం అనుకోండి. 117 తో 380 ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్ పోతుంది. ఎందుకంటే 117 3 ఎంత? 351. 351 పోతే ఇక్కడ మనం మిగిలేదు ఎంత? 29 అంటే మళ్ళీ ఎంత అవుతుంది? 292. 292 లో మళ్ళీ ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్ పోతుంది. ఓకే, సో దిస్ ఇస్ 3 టైమ్స్. ఫస్ట్ ఎన్ని? 3 టైమ్స్ అంటే 3 టైమ్స్, ఇది 2 టైమ్స్. ఇప్పుడు సారీ ఇక్కడ వేసాను కదా. ఓకే, 2 టైమ్స్. 2 టైమ్స్ అంటే మనకి ఎంత అవుతుంది? 234 కదా. 234 అనేది మైనస్ చేస్తే మనకి ఎంత అయిపోతుంది? 234 మైనస్ చేస్తే 58 మిగులుతుంది. 58 అంటే మళ్ళీ 5 మిగిలింది, 585. 585 అంటే మళ్ళీ ఎన్ని టైమ్స్ పోతుంది? 117 5 సరిపోతుంది కదా. 100 5 500 తర్వాత 17 5 85. సో 325. ఇక్కడ ఈ పార్ట్ సాల్వ్. ఓకే, 325 వచ్చింది దాని వల్ల. సో ఒకసారి చూడండి దీన్ని రఫ్ గా మనం ఇంకా 5 తో కూడా క్యాన్సిల్ చేసేయచ్చు కదా. 5 తో కూడా క్యాన్సిల్ చేసేస్తే ఇంకా రిమైనింగ్ ఎంత మిగులుతుంది? 5 6 and 5 5 అంటే 65 మిగిలిపోయింది. అంటే మనకి రఫ్ గా చూసుకుంటే ఇక్కడ 77 into 4 into ఇదంతా మిగిలింది కట్ అయిపోయింది. అంతేగా into 9 ఉందా? సార్ అది Okay. 7/8 కాదు. ఏంటండి? 7/8 కాదా సార్? ఇది 77/8 77/8 నాకు అర్థం అవట్లేదు. 7/8 సార్. సార్ అది 77/8 సార్. మిశ్రమ భిన్నంలో ఉంది. ఓకే ఓకే, దాని ఓకే మిక్స్డ్ ఫ్రాక్షన్ తీసుకోవడానికా? ఓకే 63/8 వస్తుంది. ఓకే 63 వచ్చేసింది అనుకోండి. ఓకే, ఇక్కడ 63 ఉంది అనుకోండి. సో 63 అండ్ దిస్ ఇస్ 4, దిస్ ఇస్ 9 అండ్ దిస్ ఇస్ 65. ఇంకేమైనా రిమైనింగ్ ఉన్నాయా దీంట్లోని? ఇంకేం లేవు. ఓకే, సో ఇప్పుడు మనకి దీంట్లో ఏంటి మిగులుతుంది? 63 into 4 4 into 9 36 into 65. ఓకే, సో ఇప్పుడు మనం ఏవో ఒక 2 నంబర్లు అయితే ఖచ్చితంగా మల్టిప్లై చేయాలి. అదేంటి? 36 5 180, 36 6 216 plus 18, 216 plus 10 is 226 plus 8 234 అంటే 2340 into 63. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే ఫైనల్ డిజిట్ అయితే 0. ఓకే, ఫైనల్ డిజిట్ 0 కానీ తర్వాత డిజిట్ మనకు కావాలి. 63 సారీ 1 minute. 63 into 0 0. 63 4s are 64s are 240, 3 4s are 12, 252. That is 25. మనకి 20 తో ఎండ్ అయిన ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఇది ఉన్నది. అయితే మనం ఇక్కడ నన్ ఆఫ్ దీస్ కూడా ఆప్షన్ ఉంది కాబట్టి మనం కొంచెం జడవాలి. సో కాబట్టి ఎంత? 252 కి 25 క్యారీ. అలాగే 63 3s are 189, 189 25. 190 plus 25 అయితే 215 214 అవుతుంది. ఓకే, 214 అంటే 2 1. అలాగే 63 2s are 126, 126 ను ఎంత? 21. 126 ను 21 147 సరిపోయింది. 147 అంటే మనకి ఎగ్జాక్ట్లీ థర్డ్ ఆప్షన్ మ్యాచ్ అయింది. ఓకే, ఇంకా ఇచ్చేయండి. ఓకే, ఓకే. సో ఆన్సర్స్ వచ్చేసాయి కదా.
సో ఒకసారి చూడండి దీని వాల్యూ ఎంత అవుతుంది మనకి, పర్సంటేజ్ అండ్ 2 zeros ఆర్ కట్ డౌన్ అంటే దీని వాల్యూ అంటే 42 times of 82. 82 2s ఎంత 164. సో 4 is and 160 16 is carry forward. 82 4s 328 కదా, 328 plus 16 అంటే 344. సో 3444 అంటే 3 ను 4 4s 3 4s. ఓకే, దీని వాల్యూ 3444. అలాగే దీని 72% అన్నాడు. 72% అంటే ఎంత అవుతుంది మనకి, సెకండ్ 72% అంటే పర్సెంటేజ్ సింబల్ విత్ 2 zeros క్యాన్సిల్ అంటే 72 into 48. 48 2s 96 9 48 7s 47s 218 8 7s 56 336 336 ను 9 336 9 345 అంటే 3546 అంటే ఇది అంతేనా 3546. అంటే 3456 అలాగే ఇదంతా 3444 34 2s ఎంత అవుతుంది మనకి 68 అంటే 6800. అలాగే ఇది 56 ను ఎంత ఇది ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి 44 90 100 అంటే 6900 ఇది. సో టోటల్ ఈ వాల్యూ అంతా కలిపితే 6900. 25% అంటే 1/4 కాబట్టి 4 ఎంత 16s కదా 1600. సో 1600 సబ్ట్రాక్టెడ్. సో మనకు ఆటోమేటిక్ ఎంత అవుతుంది 0 0 అండ్ దిస్ ఈజ్ 3 and 5. సో 5300 ఆన్సర్. క్లియర్? ఓకే, ఇవి డివిజిబిలిటీసే. ఓకే, ఇవి కూడా చేస్తారు. ఇది ఏదో కొంచెం స్క్వేర్ రూట్ కనిపిస్తుంది, సింపుల్ గా అయ్యి ఉండొచ్చు, ఒకసారి చేయండి. ఆప్షన్ డియా? ఇదంతా 6156 డివైడెడ్ బై రూట్ క్వశ్చన్ మార్క్ ఇంటూ 53 ఈక్వల్ టు 4028. మనకి కట్ అయ్యేది ఇక్కడ ఏంటి కట్ అవుతుంది 4028 అంటే 53తో కట్ అవుతుందా? 53తో కట్ చేస్తే ఎంత అవుతుంది ఇక్కడ 53 into 8 అయితే మనకి చాలదు, 53 7s అవుతుంది కదా. సో ఎన్ని టైమ్స్ పోతుంది ఇది 53 7s అంటే 50 7s 350 3 7s 21 371 371 అంటే 29 plus 2 31 318. సో 53 how many times ఇది 53 6 times అంతే కదా. సో 76. సో ఈ 53 తో ఇది కట్ అయిపోయింది, ఇది 76 అయిపోయింది. 76 తో మనం ఏమైనా కట్ చేయడానికి దీనికి ఛాన్సెస్ ఉన్నాయా? 70s తో ఎన్నిసార్లు కట్ అవుతుంది? 76 10s అయితే 760 76 9s అన్నాం అనుకోండి 81 times. ఓకే, 81 times అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 81 అంటే బోత్ సైడ్ స్క్వేరింగ్. ఓకే, స్క్వేరింగ్ చేస్తే 81 స్క్వేర్. 81 స్క్వేర్ అంటే మనకు ఆటోమేటిక్ దేంతో ఎండ్ అవుతుంది 8 స్క్వేర్ 64
61 తో ఎండ్ అవుతుంది. 61 తో ఎండ్ అవుతుంది. సో ఓకే. సో ఇవేంటంటే కొంచెం డిఫరెంట్ గా అనిపించిన క్వశ్చన్ అన్ని ప్రాక్టీస్ చేసాం. యాక్చువల్ గా ఇంతకంటే ఎక్కువ చేస్తే మొనాటిని కూడా వచ్చేస్తుంది. ఒకసారి చూడండి, దీంట్లోని కొన్ని క్యాలిక్యులేషన్ స్కిల్స్ ఏమైనా మీకు ఉపయోగపడతాయేమనే ఉద్దేశంతో చెప్తున్నాను. అదేమైనా వాడితే యూజ్ చేస్తే చేసుకోవచ్చు. ఒకసారి చూడండి. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి. కొన్ని టెక్నిక్స్, కొన్ని టిప్స్ అండ్ టెక్నిక్స్ చెప్తున్నాను. అదేంటి అంటే సమ్ టైమ్స్ మీకు ఆర్ఆర్బీలోని, అంటే ఇవి క్లరికల్ లో కానీ ఆర్ఆర్బీస్ లో ఇచ్చే క్వశ్చన్స్ ఎట్లాంటివి వస్తుంటాయి. ఎలాగా అంటే 262 into 11 into సమ్ ఏదో ఇంకేదో 6 ఏదో అంటూ ఉంటాడు. సో ఈ 6 మాట పక్కనట్టండి 11 తో మల్టిప్లై చేసే అవసరం వస్తుంది. సో 11 తో మల్టిప్లికేషన్ అంటే నార్మల్లీ ఫాస్ట్ గా మల్టిప్లై చేసినోడికి లేనే లేవు, ఎలాగని చేస్తాడు. బట్ ఏమైనా టెక్నిక్ కొంచెం వాడవచ్చు అంటే వాడుకోండి. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. ఇలా చూడండి, 11th దేనైనా మల్టిప్లై చేయాలంటే అప్లై జీరోస్ ఆన్ బోత్ సైడ్స్. ఒక్కొక్క జీరో పెట్టేసి రైట్ టు లెఫ్ట్ 2 డిజిట్స్ యాడ్ చేసుకెళ్ళిపోండి. అంతే ఎంత 0 + 2 would be 2, 2 + 6 would be 8, 6 + 2 would be 8, 8 + 2 would be 2 + 0 would be 2. ఇది మనకి ఇలాగా ఆన్సర్ అవుతుంది అనమాట. అంటే ఏంటి, ఎప్పుడైనా 11 తో మల్టిప్లై చేయాలి అనుకుంటే. ఓకే, 11 తో మల్టిప్లై చేయడానికి ఏం చేస్తారు, బోత్ సైడ్స్ ఒక సింగిల్ జీరో యాడ్ చేసేసి లెఫ్ట్ సైడ్ నుంచి 2 డిజిట్స్ యాడ్ చేసుకుంటారు. అలాగే ఇంకో ప్యాటర్న్, అదే 1 ప్యాటర్న్ ఏదైనా సరే, సపోజ్ 262 ని 111 తో మల్టిప్లై చేయాలన్నప్పుడు ఎప్పుడు ఏం చేస్తారు, 111 తో మల్టిప్లై చేయాలనుకున్నారు కూడా అప్పుడు ఏం చేస్తారు, 262 అనే కాదు ఏదో నంబర్, సమ్ 267 ఏదో ఒక నంబర్ 111 తో మల్టిప్లై చేయాలంటే ఏం చేస్తారు, దిస్ ఈస్ 267. ఇక్కడ 3 1s ఉన్నాయి కాబట్టి 2 zeros ఆర్ యాడెడ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. అలాగే 3 డిజిట్స్ యాడ్ చేసేయాలి రైట్ నుంచి లెఫ్ట్ కి. 0 + 0 + 7, 0 + 7 + 6 13, 1 క్యారీ ఫార్వర్డ్, 7 + 6 + 2 13 + 2 15. ఓకే, 15 + 1 would be 16, మళ్ళీ 1, 6 + 2 + 0 8 + 1 9. ఓకే, నెక్స్ట్ 2 + 0 + 0 2. ఇదేంటి అంటే మీకు ఎక్కడైనా కొన్ని చోట్ల వాడడానికి బాగుంటుంది. ఓకే, సో దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, అవి ఏవైనా ఉపయోగపడతాయేమో చూసుకోండి. సమ్ 87 into 83 అని అన్నారు అనుకోండి. కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ దిస్? ఫాస్ట్ గా చెప్పండి. ఫినిష్. ఎంత అయింది 87 into 83? ఓకే, 7221. ఒకసారి చూడండి గైస్, మీరు ఏం చేస్తుంటారు, నార్మల్లీ మైండ్ క్యాలిక్యులేషన్ చేస్తుంటారు. ఏంటి 83 7s 83 8s అలా చేస్తుంటారు. 83 80s 83 7s యాడ్ చేస్తుంటారు. బట్ నేను ఒకటి చెప్తాను చూడండి, 7 3s ఎంత, ఒకసారి చూడండి 7 3s ఎంత, 21. ఓకే, అలాగే 8 ఈ రెండు ఈక్వల్ గా ఉన్నాయి కదా, 8 కి తర్వాత సక్సెసివ్ నంబర్ ఏంటి 9 కదా, 8 into 9 ఎంత, 72. సో 7221 is your ఆన్సర్. అలాగే మీకు వచ్చిందని నేను అంటున్నాను. ఓకే, అయితే ఇది అన్ని సందర్భాలు ఇలాగ అవుతుందా అంటే అవ్వదు. ఎప్పుడు అవుతుంది అంటే ఒకసారి చూడండి, జస్ట్ 87 into 83 అన్నాం కదా, 10th డిజిట్ ఎలా ఉన్నది, ఇక్కడ ఈక్వల్ గా ఉన్నది. ఈక్వల్ గా ఉన్నంత మాత్రాన్ని అయిపోద్దు. ఇక్కడ 7 + 3 ఎంత అవుతున్నది, 10 అవుతున్నది. అంటే దాని మీనింగ్ ఏంటి, యూనిట్ డిజిట్స్ అన్ని కలిపితే ఎంత అవ్వాలి, 10 అవ్వాలి. అలాగే 10th డిజిట్లు ఎలా ఉండాలి, 10th డిజిట్స్ షుడ్ బి ఈక్వల్. ఓకే, 10th డిజిట్స్ ఈక్వల్ గా ఉండాలి. యూనిట్ డిజిట్స్ సమ్ ఏమంత అవ్వాలి, 10 అవ్వాలి. అప్పుడు ఈ టెక్నిక్ ఫాస్ట్ గానే వర్కౌట్ అవుతుంది. ఇదే చెప్తున్నాను గైస్, ఇది అన్ని చోట్ల ఉపయోగపడదని నేను చెప్పట్లేదు, కానీ చాలా చోట్ల క్యాలిక్యులేషన్ స్కిల్స్ ఇచ్చినప్పుడు ఇది పనికి రావచ్చు. అర్థమైందా? అంటే కొన్ని టిప్స్ అండ్ టెక్నిక్స్ కింద ఇలాంటివి ఉపయోగపడతాయి. ఓకే,
సో ఇప్పుడు ఫాస్ట్ గా ఒకే ఒక ఆన్సర్ చాలా స్పీడ్ గా చెప్పండి. ఒకటే చిన్నది ఇస్తున్నాను. 76 into 74. ఎగ్జాక్ట్లీ ఏంటవుతుంది? 6 into 4 24. 56/4. 7 8s are 56. 24. ఎందుకు ఇది వర్కౌట్ అయింది? ఎందుకంటే టెన్స్ డిజిట్ ఈక్వల్ యూనిట్ డిజిట్ సమ్ ఏమో 10 అయింది. ఓకే, సో ఎనీవేస్ ఇది మీకు ఎక్కడైనా మీకు ఉపయోగపడితే వాడుకోవచ్చు. ఓకే, ఇంకా ఇదే కాకుండా వేదిక్ మ్యాథ్స్ లోంచి మనకి క్యూబ్ రూట్స్ ఫైండ్ చేయడానికి టెక్నిక్స్, ఎందుకంటే మీకు చాలా సార్లు క్యూబ్ రూట్ ఆఫ్ సమ్ 6 డిజిటెడ్ నెంబర్ ఇలా ఇచ్చేస్తాడు. అప్పుడు మీకు దానికంటూ 6 డిజిటెడ్ నెంబర్ కి క్యూబ్ రూట్ చేయడం అనేది మీ వల్ల కాదు. సో అలాంటప్పుడు మీరు దానివల్ల చాలా ఇబ్బంది పడతారు. అందుకోసం ఏంటంటే దానికి చిన్న టెక్నిక్ a+b హోల్ క్యూబ్ ని వాడతాం. దాన్ని చాలా సింపుల్ గా చెప్పవచ్చు. అలాంటివి అలా ఆ తర్వాత మరికొన్ని మల్టిప్లికేషన్ టెక్నిక్స్ నెక్స్ట్ సెషన్ లోని ఒక హాఫ్ అన్ అవర్ లో బ్రష్ అప్ చేసేస్తాను. ఓకే, నెక్స్ట్ సెషన్ లోని ఒక హాఫ్ అన్ అవర్ సెషన్ లోని మీకు కొన్ని స్పీడ్ మ్యాథ్స్ టెక్నిక్స్ ఉపయోగపడేవి మాత్రమే, మీకు అవసరం లేని చెప్పను, మీకు యూస్ఫుల్ అయ్యే. చెప్పండి సార్, వన్ డౌట్ ఉంది ఏంటంటే ఇప్పుడు మీకు చెప్పారు కదా ఎలాగైతే 72 అండ్ 70. చెప్పండి. 72 and 73 అదేనా చెప్పారు. అలాగే 87 and 85 నేను రెండింటిసార్లు ఆడింది సార్. వెరీ గుడ్. ఒకసారి చెప్పండి మళ్ళీ, మీరు నంబర్ ఏం చెప్పారు మళ్ళీ చెప్పండి. 87 into 87 and 85 టెన్స్ డిజిట్స్ ఈక్వల్ ఉన్నాయి. ఓకే, కానీ యూనిట్ డిజిట్స్ తలకి సమ్ ఎంత అయింది చెప్పండి. 12 మన యూనిట్ డిజిట్స్ తల సమ్ ఎంత అయ్యేటట్టు ఉండాలి? 10 అంటే ఇది వర్కౌట్ అవుతుంది ఈ టెక్నిక్? అవ్వదు సార్. ఓన్లీ అవ్వదు. యూనిట్ డిజిట్ యొక్క సమ్ 10 అయితేనే అవుతుంది సార్. 10 అవ్వాలి, టెన్స్ డిజిట్స్ ఈక్వల్ గా ఉండాలి, అప్పుడు మాత్రం వర్కౌట్ అవుతుంది. అందుకని మీకు చెప్తున్నాను కదా, ఇప్పుడు అన్ని సింప్లిఫికేషన్స్ మీద మాక్సిమం ప్రాబ్లమ్స్ అన్ని చేసేసిన తర్వాత లాస్ట్ లోని కొన్ని చోట్ల ఇలాంటివి ఇచ్చేస్తుంటాడు. ఆర్ఆర్బి ఏఎస్ఎం లాంటి వాళ్ళకి వెళ్ళిన చోట ఇలాంటివి ఇచ్చినప్పుడు మల్టిప్లై చేయకుండా చెప్పొచ్చని కొన్ని ఎక్స్క్లూజివ్ కేసెస్ కి మాత్రమే, అన్నిటికీ పని చేయవి ఇవి. ఓకే, సో అలాంటి టెక్నిక్స్. అలాగే రౌండ్ ఫిగర్, ఇది మీకు అర్థమైనట్టే కదా. ఇంకొక టెక్నిక్ చెప్పేస్తున్నాను చూడండి. దీనిలాంటిది రివర్స్. ఇప్పుడు దీంట్లో ఏమి ఇచ్చానో మీరు చెప్పండి నాకు. 48 into 68. ఇప్పుడు దీనిలో నేను మల్టిప్లికేషన్ ఎలా ఇచ్చాను చెప్పండి. ఏం బాస్, దీంట్లో ఎలా ఇచ్చాను? 32 యూనిట్ డిజిట్స్ ఏమున్నాయి? రివర్స్ కండిషన్. టెన్స్ డిజిట్ సమ్ ఎంత ఉంది? 10 ఉంది. ఇలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే సింపుల్. 8 8s ఎంత? 64. 4 into 6 ఎంత? 24. 24 కి యూనిట్ డిజిట్ యాడ్ చేయండి, అప్పుడు ఎంత? 32. సో మీ ఆన్సర్ ఎంత అవుతుందంటే 3264 అవుతుంది. మీరు మల్టిప్లై చేసి చూసుకోవచ్చు. ఓకే, క్లియరా? రాంగ్ వచ్చిందా? లేదు సార్, కరెక్ట్ వచ్చింది. 4 6 24 + 8 32 సరిపోయింది కదా. ఎవరో రాంగ్ అని పెట్టారు, రిపీట్ అని పెట్టారా? ఓకే రిపీట్ చేస్తున్నాను. 48 68 కదా. చూడండి 48 68 ఏంటి అబ్జర్వ్ చేశారు? టెన్స్ డిజిట్స్ ఆర్ సేమ్, యూనిట్ డిజిట్ సమ్ ఈస్ 10. అంతేనా? ఇలాంటి సందర్భంలో మీకు ఏంటి పని చేస్తుందంటే మల్టిప్లై యూనిట్ డిజిట్స్ 64, మల్టిప్లై 10th డిజిట్ 24. ఈ యాడ్ మల్టిప్లై చేయగా వచ్చిన ప్రోడక్ట్ కి యూనిట్ డిజిట్ ఏంటుంది? 8 యాడ్ చేసేయండి, దట్ ఈస్ 32. అదే మనకి ఆన్సర్. క్లియరా? ఓకే ఓకే రైట్. సో ఎనీవేస్ ఇదంతా ఒకటి గైస్. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత, సెషన్ అంతా అయిపోయిన తర్వాత మీకు కొన్ని చోట్ల వచ్చేవి మాత్రమే ఇవి. ఇది ఎక్స్క్లూజివ్ కేసెస్ అంతే తప్ప ప్రతి చోట ఉపయోగపడవు, నేనే చెప్పేస్తున్నాను. అయితే ఎక్కడైనా వాడితే వాడచ్చు అని చెప్తున్నాను అంతే. ఓకే, కొన్ని చోట్ల మీకు ఇస్తుంటాడు వాటి మీద. అలాగే క్యూబ్ రూట్స్ నేను చెప్దాం అనుకున్నాను, బట్ ఆల్రెడీ టైం 4:40 అయిపోయింది. క్యూబ్ రూట్స్ అలాగే
ఇప్పుడు రౌండ్ ఫిగర్ కి దగ్గరలో ఉండే నంబర్స్ మల్టిప్లికేషన్స్ మీద కొన్ని లెక్కలు ఇస్తుంటాడు. సో రౌండ్ ఫిగర్స్ కి క్లోజ్ గా ఉండే నంబర్ మల్టిప్లికేషన్, క్యూబ్ రూట్స్, మరికొన్ని చిన్న చిన్న టెక్నిక్స్ నాట్ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ నెక్స్ట్ సెషన్ లో మీకు చెప్తాను. దాని తర్వాత వి గో ఫర్ సమ్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ ఆర్ సమ్ అదర్ డిఫరెంట్ టాపిక్, ఇంకేదైనా టాపిక్ చెప్తాను. ఇక్కడ వరకు అందరికి క్లియర్ అయినా? వాట్ క్లియర్ సార్. ఓకే, సో ఇందులో ఇంకా క్లియర్ అవడానికి ఏం లేదు, దీంట్లో నేర్చుకోవడానికి లాజిక్స్ కూడా ఏం లేవు, ఓన్లీ స్పీడ్ క్యాలిక్యులేషన్ అంతే. ఓకే, సో ఈరోజు నాకంటే మీరే అందరూ స్పీడ్ చేశారు, నేనే అగ్రీ అవుతున్నాను. ఓకే, సో ఇలాగే ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఈ సింప్లిఫికేషన్స్ లో మీరు ఎంత స్పీడ్ గా ఉంటే మీరు పర్సంటేజెస్ అనే టాపిక్ లో కూడా అంత స్పీడ్ గా ఉంటారు. ఠీకే, సో ఓకే, ఫర్ టుడే వి ఎండ్ ద సెషన్. ఓకే.